ఉక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ చాలీసాలో 13వ శ్లోకం చెప్పుకుందాము. सहस्रवदन तुमरो यस गावै अस कहि श्रीपति कंठ लगावै. మహానుభావుడు ఆంజనేయ స్వామి 100 యోజనముల సముద్రములు అవలీలగా దాటి లంకంతా గాలించారంట. ఒక్క అడుగు కూడా ఉంచకుండా మొత్తం లంకంతా గాలించి అక్కడ అశోక వనములో సిన్సుపా వృక్షము పైకెక్కి అక్కడి నుంచి సీతమ్మ తల్లిని చూశారు ఆయన. ఆవిడ ఆ సమయాన్న ఉరి వేసుకొని చనిపోవడానికి సిద్ధమై ఉందన్నమాట. అప్పుడు మృదు మధురంగా పలుకున తేనె ఒలికినట్లు అంత చక్కగా రామ కథ ఆవిడికి వినిపించి ఆవిడ్ని కలిసి ఆవిడికి అంగుళీయాన్నిచ్చి చూడమని తీసుకుని అది రామచంద్రమూర్తికి సమర్పించారు. అప్పుడు రామచంద్రమూర్తి ఆయన్ని కౌగిలించుకున్నారనమాట. అదేవిధంగా లక్ష్మణుడు ఎప్పుడైతే మూర్ఛ పడిపోయాడో సంజీవి పర్వతం కోసం ఆయన వెతికెళ్ళి సంజీవి పర్వతం ఆ మెరిసేది ఎలాగా దాక్కుంటే ఆ పర్వతాన్ని మొత్తాన్ని కూడా ఎత్తుకుని వచ్చేసి లక్ష్మణస్వామికి మోక్షం నుంచి విముక్తి కల్పించారనమాట ఆయన ఎప్పుడైతే పడిపోయారు. అదేవిధంగా రావణాసుని సంహరించడానికి రాముడిని తన భుజస్తంభాలపైన ఎక్కించుకుని ఆయనతో సమానంగా వెళ్ళి ఆయన ఎక్కడైతే ప్రాణం ఆ అమృతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ యొక్క చోట బాణం కొట్టడానికి ఈయన ఎంతో సహాయపడ్డారనమాట. సహసవదన తుమరోయస గావై ఆశ కహి శ్రీ అంటే సీతాదేవి, శ్రీ పతి అంటే రామచంద్రమూర్తి, కంఠ అంటే హద్దుకోవడం గట్టిగా, లగావై అంటే గట్టిగా హద్దుకోవడం అనమాట. సహస్రవదన తుమరోయస గావై ఆసకహి శ్రీపతి కంఠ లగావై. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారిని 3 సార్లు హద్దుకున్నారనమాట రామచంద్రమూర్తి. మరొక్క రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.